బాలీవుడ్ వెండి తెరపై దశాబ్దాల కాలంగా ముగ్గురు పేర్లు మాత్రమే మార్మోగుతూ ఉన్నాయి. వారే ఖాన్ త్రయం, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్. ఈ పేర్లు వింటేనే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసేది. 1000 కోట్లు అన్నా, రికార్డులు వేట అన్నా కేవలం వీరికే సాధ్యమని అంతా భావించేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు బాలీవుడ్ ముఖ చిత్రం కూడా వేగంగా మారిపోతుంది. ఇప్పుడు ఖాన్ల సామ్రాజ్యానికి సవాల్ విసురుతూ ఇద్దరు యువ కింగ్స్ బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర మొదలుపెట్టారు. వారే రణ్వీర్ సింగ్, రణ్బీర్ కపూర్. ఈ ఇద్దరు రన్లు కలిసి ఖాన్ల రికార్డులను ఎలా తుడిచిపెట్టబోతున్నారు? భారతీయ సినిమా బాక్సాఫీస్ లెక్కలను వీరు ఎలా తిరగరాయబోతున్నారు? ఖాన్ల కోటలు బీటలు వారుతున్నాయా? ఒకప్పుడు హిందీ ఇండస్ట్రీ అంటే ఖాన్ల అడ్డా. షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ సినిమాలతో తన సత్తా చాటితే అమీర్ ఖాన్ దంగల్ తో అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ సినిమా జెండా పాతారు. సల్మాన్ ఖాన్ మాస్ వసూళ్లతో ఇండస్ట్రీని ఏలారు. కానీ గత 2 ఏళ్లుగా ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకులు కేవలం స్టార్డమ్ ను మాత్రమే కాదు, భారీ మేకింగ్, వినూత్నమైన కథలను కోరుకుంటున్నారు. ఈ పల్స్ ను పట్టుకున్న రణ్వీర్ సింగ్, రణ్బీర్ కపూర్ ఇప్పుడు రేసులో అందరికంటే ముందున్నారు. ముందుగా రణ్వీర్ సింగ్ గురించి మాట్లాడుకుంటే ఆయన శక్తి సామర్థ్యాలకు బాక్సాఫీస్ ఇప్పుడు సలాం కొడుతోంది. గతంలో షారుఖ్ ఖాన్ పేరిట ఉన్న భారీ వసూళ్ల రికార్డును రణ్వీర్ సింగ్ తన ధురంధర్ మొదటి భాగంతో బద్దలు కొట్టారు. ఆ సినిమా ఏకంగా 1350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. రణ్వీర్ లోని ఎనర్జీ, మేకింగ్ లో ఉన్న క్వాలిటీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. అక్కడితో ఆగకుండా ఇప్పుడు ధురంధర్ 2తో దుమ్ము దులిపేశాడు. ది రివెంజ్ తో రణ్వీర్ మరో అడుగు ముందుకు వేశారు. ఈ సినిమా ఇప్పటికే 1500 కోట్ల మార్క్ ను దాటేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటికీ భారతీయ చిత్రాల్లో దంగల్ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ రణ్వీర్ చూపిస్తున్న ఈ వేగం చూస్తుంటే ఆ రికార్డు మరుగున పడిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. బాహుబలి 2, పుష్ప 2 వంటి భారీ చిత్రాల సరసన రణ్వీర్ సినిమాలు నిలవటం ఆయన స్టామినాకు నిదర్శనం. అయితే రణ్వీర్ సింగ్ సృష్టించిన ఈ భారీ రికార్డులకు గట్టి పోటీ ఇవ్వడానికి రణ్బీర్ కపూర్ సిద్ధమవుతున్నారు. రణ్బీర్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, భారతీయ సినిమాల కలల ప్రాజెక్ట్ అయిన రామాయణ్ కు ఇప్పుడు ఆయనే మూల స్తంభం. నితీష్ తివారీ దర్శకత్వంలో దాదాపు 4000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. రామాయణ మూవీలో రణ్బీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా, సీతగా మన తెలుగు ప్రేక్షకుల అభిమాన నటి సాయి పల్లవి, రావణుడిగా కన్నడ స్టార్ యష్ కనిపించనున్నారు. ఈ ముగ్గురి కలయిక సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఒకవేళ ఈ సినిమా క్లిక్ అయితే ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద పాత లెక్కలన్నీ తారుమారు కావటం పక్కా. ఇది కేవలం 100 కోట్లు కాదు, 1000 కోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలు కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరడానికి చాలా కష్టపడ్డారు. అమీర్ ఖాన్ దంగల్ తో ఆ రికార్డును పదిలంగా ఉంచుకున్నారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఓటీటీలు, సోషల్ మీడియా ప్రభావంతో సినిమా మార్కెట్ గ్లోబల్ స్థాయికి చేరింది. కథాబలం, భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో వస్తున్న ఈ తరం హీరోలు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ను విస్తరించుకుంటున్నారు. ఖాన్ల అడ్డాగా పేరున్న బాలీవుడ్ లో ఇప్పుడు ఈ ఇద్దరు రన్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. వీరిద్దరిలో ఎవరు నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంటారు, ఎవరు దంగల్ రికార్డును చెరిపేస్తారు అనేది ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్. ఒకరు మాస్ యాక్షన్ తో దూసుకుపోతుంటే మరొకరు పురాణ గాథలతో గ్లోబల్ బాక్స్ ఆఫీస్ పై కన్నేశారు. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అది ఒక భారీ వ్యాపారం కూడా. నేటి యువ హీరోలు కేవలం నటనపైనే కాదు, సినిమా మార్కెటింగ్, మేకింగ్ పై కూడా పూర్తి అవగాహనతో ఉన్నారు. ఖాన్లు ఇప్పటికే స్టార్లు కావచ్చు, కానీ వారి వారసులుగా రణ్బీర్ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని బాక్స్ ఆఫీస్ లెక్కలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో రణ్వీర్ సింగ్ ధురంధర్ తో తన ప్రభంజనాన్ని కొనసాగిస్తాడా, లేక రామాయణ్తో రణ్బీర్ కపూర్ ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంటాడా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా భారతీయ సినిమా ఒక గొప్ప మార్పు దిశగా పయనిస్తోంది. పాత రికార్డులు చెరిగిపోవటం, కొత్త రికార్డులు పుట్టడం సహజమే అయినా ఈ తరం హీరోలు చూపిస్తున్న తెగింపు మాత్రం అమోఘం. ఈ రన్ రంగంలో విజేత ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు నిరీక్షించాల్సిందే.